అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం పెను సంచలనంగా మారుతుంది, ప్రకంపనలు పుట్టిస్తుంది. ఇది పూర్తిగా కక్షపూరితమా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఆయన్ని అరెస్ట్ చేసిన తీరు మీద అనేక మంది స్పందిస్తున్నారు. ఇప్పటికే విపక్ష పార్టీలన్నీ ఇదంతా అధికార పార్టీ కుట్రగా భావిస్తున్నారు. దీని మీద ప్రత్యక్షంగానే తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారట. కారణం ఏంటి? ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట. మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా? పిలిచారా పోలీస్ స్టేషన్ కి? గుంటూరులో 3 చనిపోయారు. 2019లో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 ఎంతమంది చనిపోయారు. ఆర్టికల్ 14 వయలేషన్. వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను. వాస్తవానికి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో పుష్ప 2 సినిమాకి వెళ్ళినప్పుడు తగిన సమాచారం ముందుగా అధికారులకు పోలీసులకు ఇవ్వలేదన్నదే ఆయన చేసిన నేరం. అయితే థియేటర్లో ఆయన అడుగుపెట్టిన తర్వాత ఆయన దాదాపు 3.5 గంటల పాటు థియేటర్లో గడిపిన తర్వాత తిరిగి వెళుతుండగా తొక్కిసలాట జరిగింది. ఆయన తిరిగి వెళుతున్నప్పుడు జరిగిన తొక్కిసలాటకి ఆయన్ని బాధ్యులు చేసినటువంటి పోలీసులు గతంలో జరిగిన అన్ని ప్రమాదాల్లోనూ అక్కడ ఎవరైతే హాజరయ్యారో వాళ్ళందరినీ ఎందుకు బాధ్యులు చేయరు అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేన ఇలా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సమావేశాల సందర్భంగా పలు ప్రమాదాలు జరిగాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆయా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినప్పుడు అందుకు కారకులైనటువంటి ఆయా రాజకీయ పార్టీల నేతల మీద కేసులు పెట్టారా? అందులో ఎవరినైనా అరెస్టులు చేశారా? అంతేకాదు పుష్కరాల సందర్భంగా గోదావరి నది వద్ద 2015 జూలై నెలలో జరిగినటువంటి తొక్కిసలాట సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కారణంగానే 3 మంది ప్రాణాలు కోల్పోయారని చాలా పెద్ద స్థాయిలో విమర్శలు వచ్చాయి. తొక్కిసలాటలో ప్రభుత్వ వైఫల్యం ఉందని అప్పట్లో ప్రభుత్వమే నిర్ణయించినటువంటి కమిషన్ కూడా తేల్చింది. మరి అప్పుడు ఎవరి మీదైనా చర్యలు తీసుకున్నారా? రాజకీయ పార్టీల సమావేశాలప్పుడు, ఇతర సెలబ్రిటీల మీటింగ్స్ అప్పుడు, అదేవిధంగా ఏకంగా పుష్కరాల లాంటి సమయాల్లో కూడా అనేక ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదాలకు బాధ్యులుగా అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని లేదంటే సెలబ్రిటీలని కారకులు చేసి ఇప్పటి వరకు చర్యలు తీసుకోకుండా అల్లు అర్జున్ మీద ఆయన సినిమా చూడడానికి వచ్చి తిరిగి వెళుతుండగా జరిగినటువంటి తొక్కిసలాటకి కారకుడిగా ఏకంగా అరెస్టు చేసే వరకు ఎందుకు వచ్చింది? సంధ్యా థియేటర్ యజమానిని అరెస్ట్ చేశారా? సంధ్యా థియేటర్ దగ్గర విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు 3 గంటల పాటు ఆయన థియేటర్ లోపల ఉన్నప్పటికీ కూడా బయటకు వచ్చే వరకు తగినటువంటి భద్రత కల్పించే సమయం ఉన్నప్పటికీ కూడా ఎందుకని ఏర్పాటు చేయలేకపోయారు? అందుకు కారకులైన పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకున్నారా? అల్లు అర్జున్ మీద మాత్రమే అరెస్టు వరకు తీసుకొచ్చి ఇంత డ్రామా నడపడం వెనక కారణం ఏంటి? అనేక అనుమానాలకు తావిస్తుంది, చాలా సందేహాలకు ఆస్కారం ఇస్తుంది. ఎవరు దీనికి బాధ్యులు? తొక్కిసలాట జరిగింది, ఒక ఆమె మరణించారు, ఆమె మృతికి తీవ్రమైన విషాదంలో ఉన్నట్టుగా అల్లు అర్జున్, సుకుమార్ లాంటి వాళ్ళు భావోద్వేగానికి గురయ్యారు, నష్టపరిహారం చెల్లిస్తామన్నారు, కేసులు కూడా బుక్ అయినప్పుడు దాని మీద క్వాష్ పిటిషన్ కూడా వేశారు. క్వాష్ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. అయినా సరే ఇంత ఆతృతగా ఇంత తొందరగా అల్లు అర్జున్ మీద ఏకంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి రావడానికి కారకులు ఎవరు? ఇదే అనేక సందేహాలకు ఆస్కారం ఇస్తుంది. దీనికి కారకులు ఎవరు? ఇప్పటికే చాలామంది రాజకీయ నేతలు నేరుగా తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఆఖరికి రోడ్డు మీద అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి అడ్డుకోలేని పోలీసుల మీద ఎవరి మీదైనా కేసులు పెట్టారా? ఆర్టీఏల మీద ఎవరి మీదైనా చర్యలు తీసుకున్నారా? ఆర్టీఓ అధికారులు, పోలీసులు ఎవ్వరూ బాధ్యులు కాకపోతే, రోడ్డు మీద జరిగినటువంటి ప్రమాదాలకు అక్కడ విధుల్లో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యులు కాకపోతే, సినిమాకు వచ్చి థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగితే సెలబ్రిటీగా ఆయన ఎంతవరకు బాధ్యుడు? ఆయన మీద చర్యలు తీసుకోవాల్సి వస్తే ఇంత వేగంగా అరెస్టులు చేసి, అది కూడా ఆశ్చర్యకరంగా శుక్రవారం నాడు అరెస్టు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సెకండ్ సాటర్డే సండే ఉండగా శుక్రవారం నాడు అరెస్ట్ చేసి ఆయన్ని జైలుకు పంపించాలన్న లక్ష్యంతో ఎవరైనా వ్యవహరించారా? ఇదొక ఆసక్తికరమైనటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. చాలా పెద్ద స్థాయిలో దీని వెనక రాజకీయాలు సాగినట్టుగా అనేక మంది సందేహించడానికి కారణమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అటు జనసేనకు ఇటు అల్లు అర్జున్ శిబిరానికి మధ్య గ్యాప్ అయితే పెరిగింది.
దీని ప్రభావం ఎంతవరకు ఉంది అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఏమైనా రాజకీయంగాను ఇది సెలబ్రిటీల పరంగాను సినీ వర్గాల్లోనూ కూడా తీవ్రమైనటువంటి చర్చకు ఆస్కారం ఇచ్చే అంశంగా ఉంది. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ సంబంధించినటువంటి కేసు మీద హైకోర్టు ఇప్పటికే ఈ కేసు మీద స్పందించింది, విచారణకు స్వీకరించింది. విచారణ సందర్భంగా హైకోర్టు ఎలా స్పందిస్తుంది, ఏ రీతిలో తీర్పిస్తుంది, అల్లు అర్జున్కు ఊరట లభిస్తుందా లేకుంటే ఆయన జైలుకు వెళ్లాల్సి ఉంటుందా తేలాల్సినటువంటి ప్రశ్నలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.